నీలోన కృపామయుడా నీలోన నివసించినందున ఇదిగో యేసయ్యా సింహాసనం నీలో నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. రాజా యేసయ్యా అందరూ చేతులెత్తి కృపామయుడా కృపలకు కృప కృప కృపగల దేవా రవణ సతర కతర రసత్ర కత్ర మందర గుసుత్రు కృపగల దేవా దయగల రాజా చేరితి నిన్నే బహుగల తేజ నీ చరణములో నే కోరి
ప్రభువా నీ కృపలో మేము చేరి ఉన్నాము తండ్రి. నీ కృపలో చేరి ఉన్నాము ప్రభువా. నీ కృపలో చేరి ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కూర్చోండి. మరి ఇప్పుడున్న సంఘటనలన్నీ కూడా మనకు భయం తీసుకొని వస్తా ఉంది కదా, భయాన్ని తీసుకొస్తా ఉంది, ఆందోళన తీసుకొస్తా ఉంది. బయట అంతా పోతారు, చర్చకు వస్తే కొంతమందికి భయం వేస్తుంది, చర్చనే వైరస్ ఉందని భయపడతారు. కానీ బయట అంతా హల్లెలూయా రైట్ అంత తిరుగుతారు, అంత దగ్గరికి వెళ్తారు. అంత చర్చ్ కావచ్చు మో కానీ బయట భయం ఉంది, లోపటలో భయం ఉంది. కానీ దేవుడు ఏం ఆశిస్తా ఉన్నాడంటే, దేవుడు ఏం కోరుతా ఉన్నాడంటే, నా సంఘము నా బిడ్డలు అసాధారణమైన జీవితము జీవించాలి అని. మరి వార్తలు వింటే భయం వేస్తా ఉంది. ఇది వరకు ఎలక్షన్స్ న్యూస్ వచ్చాయి, ఎలక్షన్స్ అయిపోగానే ఈ కరోనా న్యూస్ వస్తా ఉన్నాయి, ఈ వైరస్ న్యూస్ వస్తా ఉన్నాయి. నిజంగా మరి వార్తలు వింటే అంటే బ్రేకింగ్ న్యూస్ కాదు, హార్ట్ బ్రేక్ అయిపోతుందేమో అనిపిస్తా ఉంది. ఎందుకంటే అంతగా భయం వేస్తా ఉంది. నిజంగా మరి అది చూస్తే, కొన్ని పరిస్థితులను చూస్తే మనం ఆందోళన చెందాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మరి ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశాల డిఫరెన్స్ చూపించినట్టు దేవుడి బిడ్డలను ఇంకా అన్నజనుల విషయాల్లో దేవుడు చాలా వ్యత్యాసము మనం ఈ కాలంలో చూడబోతున్నాం. హల్లెలూయా. మరి మోషే ఉన్నప్పుడు తెగులు వచ్చింది, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ తెగులు అంటలేదు. అక్కడ ఐగుప్తు దేశములలోనే ఆ 10 తెగుళ్ళు వచ్చి చూసి ఉన్నారు, కానీ ఏ తెగుళ్ళు కూడా మరి ఇశ్రాయేలు ప్రజలను ఏమి చేయలేదు. దేవుడి బిడ్డలారా, 1 పోయి 2 వచ్చి 3 వచ్చినా ఎవరైతే దేవుని యందు నమ్మకంగా ఉంటారో, దేవుని యందు విశ్వాసం ఉంటారో, వారు దేవుని జీవితంలో వారు అసాధారణమైన జీవితము ఆత్మలో నడిచే వారిని దేవుడు చూడండి కృపలో, కృపామయుడా నీలోనా కృపామయుడా. ఎవరిలో? ఇంట్లోనా, లేకపోతే ఇంట్లోనా, లేకపోతే దేవునిలో కృపామయుడుల్లో నివసింప చేసినందున. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తులో కృపలో దేవుని సన్నిధిలో నివసిస్తారో వారిని దేవుడు కాపాడుతా ఉన్నాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పాలి అంటే దేవునితో కనెక్ట్ అయ్యే వారిని దేవుడు కాపాడుతా ఉన్నాడు, వారి కుటుంబాన్ని కాపాడుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను కాపాడి ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ మార్గంలో సరి లేకపోయినా కాపాడాడు. అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానమును బట్టి ఇశ్రాయేలు ప్రజలు త్రోవ తప్పినా వారిని కాపాడిన. దేవుని బిడ్డలారా, నీ ఒక్క నీతిమంతుని నీ కుటుంబంలో ఉంటే, ఆ కృపామయుడులను నివసిస్తే, ఇటువంటి పరిస్థితుల్లో నాకెందుకు ఇది జరిగింది, లేకుంటే ఇతరుల పైన వేసి నింద వేసి, లేకుంటే నీకుగా నీకు చేదుగా కావడం కంటే దేవుడితో కనెక్ట్ అయ్యి దేవుడితో సవాసమై కృపామయుడిలో ఉండి నీలో నుంచి మంచిది, నీలో నుంచి స్వీట్నెస్, నీలో నుంచి తీపిదనము వచ్చును గాక. దేవుని సన్నిధిలో మనము గడిపితే మనలో ఉన్న చేదు ఏమవుతుంది చెప్పండి? చేదు ఏమైపోతుంది?
తీపిగా మధురంగా మారా అనుభవం తీయనిగా. హల్లెలూయా. మారా అంటే చేదు అనుభవం. హల్లెలూయా. నీ జీవితంలో చేదు అనుభవం ఉందా? కృపామయుడిలో నివసించు. ఆ మారా అనుభవము, ఆ చేదు అనుభవము మధురముగా దేవుడు మార్చివేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు నీరు లేవు, ఎడారిలో వచ్చిన నీరు లేవు, మారా ప్రదేశానికి వచ్చిన నీళ్లు లేవు. యేసు మరి వెళ్ళి మోసే ఆ బండను కొట్టమంటే బండను కొట్టినాడు. ఏ ఎడారిలో ఆ బండ లాంటిది, ఆ బండ విరిగి అందులో నుంచి నీరు వచ్చింది. అందులో నుంచి తాగి ఉన్నారు, లక్షలాది ప్రజలు తాగినారు. మారా అనుభవం, చేదు అనుభవం దేవుడు చిగురింపజేసి ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, నీ జీవితంలో మారా అనుభవం ఉందా? చేదు అనుభవం ఉందా? కృపమయుడిలో నివసించు. ఆ మారా అనుభవము తీయనిగా మారుస్తాడు, మధురంగా మారుస్తాడు. హల్లెలూయా. వీరు నన్ను ఈ విధంగా చూస్తున్నారు, వీరు ఈ విధంగా మాట్లాడి ఉన్నారు, వీరు నాపై నింద వేసి ఉన్నారు. చూడండి, నిందేసి మాటలు మాట్లాడితే నిజంగా వారిలో చేదు వచ్చేస్తుంది. దేవుడు బిడ్డల మనం అనుకుంటాం ఆ చేదు, వారిలో చేదు ఉంటుంది, ఆ చేదు మీపై కలుగుతాడు. నువ్వు ఆలోచించి ఏం చేస్తావు? చేదు వచ్చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి కాలం, భయంకరమైన కాలములో కృపామయుడులో నివసించు. కనెక్ట్ టు గాడ్, దేవుడితో కనెక్ట్ కాదు. సో మారా అనుభవం మధురంగా దేవుడు మార్చి వేస్తాడు. హల్లెలూయా. న్యూస్ చూస్తే భయం 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 వేస్తా ఉంది, వార్తలు వింటే భయం వేస్తా ఉంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. చదువుకున్నా ఒకటే, చదవడంలోనే బెస్ట్ అనిపిస్తా ఉంది. కొంతమంది కామన్స్ లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు. అర్థం కాని విషయాలు ఉన్నాయి. ఇదంతది కూడా పద్ధతి ప్రకారం అంతా జరుగుతా ఉంది. పద్ధతి ప్రకారం జరుగుతా, 1 బై 2 వచ్చినాయి, 10 కూడా రెగ్యులర్ గా రావచ్చేమో. అనగానే ఎంతమంది భయపడుతున్నారో నాకు తెలియదు. హల్లెలూయా. 1 కాదు, ఇంకెన్ని వచ్చినా దేవుని యందు బిడ్డలు యేసుక్రీస్తు ప్రభు యందు కృపామయుడిలో నివసిస్తే నీలో భయం బయటికి వెళ్ళిపోతుంది. చెప్పకూడదా? హల్లెలూయా. మనకు భయము అపవాదిది. భయం అనేది అపవాది. నిజముగా భయం వేస్తాం కదా, బయటికి వెళ్తే భయం వేస్తాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవిశ్వాసులు భయపడతా ఉన్నారు, విశ్వాసులు కూడా భయపడుతున్నారు. అందుకే దేవుడు చింతిస్తా ఉన్నాడు. అందరూ చింతిస్తా ఉన్నాడు అంట యేసయ్య. దేవుడు ఏమనుకు కోరుతున్నాడంటే, దేవుడు బిడ్డలు అసాధారణమైన జీవితం జీవించాలని ఆశపడుతున్నాడు. అసాధారణమైన జీవితం ఏంటో తెలుసా? భయముతో కాదు, విశ్వాసముతో జీవించుట. ప్రతి విశ్వాసి వెలుచుపులతో కాదు, కానీ విశ్వాసముతో నడుచుట, లేని దాని ఉన్నట్టు నమ్ముట. అది అసాధారణమైన విషయము, అసాధారణమైన జీవితము. ఆత్మచేత నిడిపబడి ఆత్మచేత నడవడం ద్వారా మనమందరూ కూడా అసాధారణములను మనము విశ్వసిస్తున్నాం. హల్లెలూయా. చూడండి, ప్రేమలో భయం ఉండదు, ప్రేమలో భయం ఉండదు. నేను ఈ విధంగా చెప్తా, విశ్వాసములో భయం ఉండదు. విశ్వాసములో
ఆ భయము నీళ్ళ నుంచి బయటికి వెళ్ళగొట్టేస్తుంది. భయం, నా కుమారుడు ఏమైపోతాడు, నా కుమార్తె ఏమైపోతాడు, ఈ వ్యక్తి ఏమైపోతాడు, ఆ వ్యక్తి ఏమైపోతాడు. భయం. క్షేమ సమాచారం తెలుసుకోకపోతే, ఎలా ఉన్నారో తెలుసుకోకపోతే భయం. ఎలా ఉన్నారు, ఎట్లున్నారో తెలుసుకోకపోతే భయం. మనను భయము ఈ లోకంలో వెంటాడుతుంది. ప్రపంచమంతా ఇప్పుడు భయముతో ఉంది. దేవుని బిడ్డలారా, సంఘానికి, దేవుని బిడ్డలకు చెప్తున్నాడు, నేను పిరికి గల ఆత్మ ఇయ్యలేదు కానీ ధైర్యము గల నిబ్బరం గల ఆత్మ మీకు ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. 2 తిమోతి 1:7 చదవండి. దేవుడు మనకు శక్తియు చూడండి, దేవుడు మీకు శక్తి ఇచ్చి ఉన్నాడు. అందరూ సరే, యేసయ్య నాకు ఏమిచ్చినాడు? కాంప్లెంట్ ఇచ్చినాడా? హాలిక్స్ ఇచ్చినాడా? పాలు ఇచ్చినాడా? అల్లం టీ ఇచ్చినాడా? మసాలా టీ ఇచ్చినాడా? అయ్యో అని కూర్చో. మసాలా టీ ఇచ్చినాడా? లేకపోతే ఆవిరి ఇచ్చిందా? ఆవిరి. ఎవరు ఫోన్ చేస్తే ఏం చెప్తారు? ఆవిరి పట్టు, ఆవిరి పట్టు, ఆవిరి పట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? రైట్, ఓకే. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఆవిరిలో ఉన్నాం, యేసయ్య ఆవరణలో ఉన్నాం, యేసయ్య సన్నిధిలో ఉన్నాం, కృపామయుడి నీడలో ఉన్నాం. శక్తి ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? శక్తి ఇచ్చాడు నా యేసయ్య. ఇంకా దేవుడు మనకు శక్తియు ప్రేమయు. దేవుడు అన్నాడు మనకు, మనందరికి ఏమి ఇచ్చినాడు? సువర్ణరాజు ఒక్కడికే ఇచ్చినాడా? ఏమన్నాడు? అందుకే సువర్ణరాజు అన్నకన్నా కూడా ఒక మీకు ఇచ్చిందా అన్నాడు. నాకు ఇచ్చినాడు. ఒక్కోసారి చాక్లెట్ చిన్నపిల్లలు ఉన్నారు అనుకో, తీసుకున్నాడు, నాకు ఈ చాక్లెట్ ఇచ్చింది. చిన్నప్పుడు మొన్న మేము కొట్లాడుకుంటున్నాం అని చెప్పి 6th క్లాస్ వరకు సేమ్ షర్ట్ ఉంటుంటే సేమ్ ప్యాంట్, సేమ్ చెడ్డీ. 6th క్లాస్ వరకు మా నాన్న ప్యాంట్ కుట్టియలేదు. సో 5th క్లాస్ వరకు షర్టు ఆ నిక్కర్ ఒకటే పెడుతుంది. మాకు అబ్బా, ఫాదర్, తండ్రి ఎప్పుడు కూడా పిల్లలకు అన్నీ ఇస్తాడు, ఒకటే ఇస్తాడు. కానీ పిల్లలకు నాకు కావాలా, నాకు సపరేట్ కావాలా అని కోరుతా ఉంటాడు. హల్లెలూయా. ఓకేనే. నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభు డ్రెస్ ఇవ్వాలని అనుకున్నాడు అనుకో, అందరూ ఒకే కలర్ డ్రెస్ ఇస్తాడు. ఎందుకంటే దేవుడు ఒక వాక్యం ఉదాహరణకి చెప్తా ఉన్నాడు. దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకు ఏమిచ్చి ఉన్నాడు? ఏమిచ్చి ఉన్నాడు? అందరూ సార్ శక్తి ఇచ్చి ఉన్నాడు అన్నాడు. ఎందుకు శక్తి ఇచ్చినాడో తెలుసా? ఇటువంటి పరిస్థితులను జయించుటకు శక్తి ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు జరుగుతున్న లోకంలో జరుగుతున్న భయము జయించడానికి నీకు శక్తి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నీ చుట్టుపక్కకు జరుగుతున్న ఆ చీకటి పట్ల జయించడానికి నీకు శక్తి ఇచ్చి ఉన్నాడు. నీకు ఒక్కరికి ఇచ్చినాడా? లేదు, దేవుడి బిడ్డలకు అందరికీ శక్తి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, దేవుడు పక్షపాతి కాదు. ఆయన పక్షపాతి కాదు. దేవుడు మన దేవుడు. మన దేవుడు మనకు శక్తినిచ్చి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తారా? అందుకోసం దేవుడు నాకు శక్తి ఇచ్చి ఉన్నాడు. నాకు కాంప్లైంట్ ఇయ్యాలి, హాలిక్స్ ఇయ్యాలి,
కొంతమంది నాకు దేవుడు నాకు ఇల్లు ఇచ్చి ఉన్నాడంట, కొంతమంది నాకు కారు ఇచ్చి ఉన్నాడంట, కొంతమంది ఏమంటారు పెద్ద ఇచ్చి ఉన్నాడంట, ఏదో పెద్ద ఏమేమో ఇచ్చిందిలే, ఓకే పెద్ద పెద్దగా ఇచ్చి ఉన్నాడు. నేనంట నా దేవుడు శక్తి ఇచ్చి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్తారు అందరూ సార్. నా దేవుడు నా యేసయ్య ఏమిచ్చి ఉన్నాడు? శక్తి ఇచ్చి ఉన్నాడు. కొంతమంది ఏమిస్తారు? ఏమియర్. ఏ శక్తి ఇచ్చిందో తెలుసా? దేవుడి దగ్గర ఏ శక్తి ఉందో అదే శక్తి కుమారుడు కుమార్తెలకు ఇచ్చి ఉన్నాడు. ఏ పరిశుద్ధాత్మ చేత నింపబడిన యేసుక్రీస్తు ప్రభు ఆత్మ చేత నింపబడిన శక్తియే దేవుని బిడ్డలకు అదే ఆత్మను ఇచ్చి ఉన్నాడు. ఏ ఆత్మ చేత యేసుక్రీస్తు ప్రభు నింపబడి ఉన్నాడో అదే యేసుక్రీస్తు ప్రభు ద్వారా అదే శక్తి, అదే పరిశుద్ధాత్మ శక్తి దేవుని బిడ్డలకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాడా? ఎందుకు ఇచ్చినాడు అంటే ఇటువంటి పరిస్థితులకు జయించుటకు శక్తిని ఇచ్చి ఉన్నాడు. మనము ఆహారం ఎందుకు తింటాము? శక్తి. దేవుడు మనకు శక్తి ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? జయించుటకు శక్తిని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నన్ను ప్రేమించుచున్నాడు కనుక వీటినన్నిటి నుంచి అత్యధిక విజయం సాధిస్తాం. అంటే అత్యధిక విజయం సాధిస్తాం. నువ్వు నమ్మాలి ఏంటంటే దేవుడు నీలో ఆల్రెడీ శక్తి ఇచ్చి ఉన్నాడు. అనండి, దేవుడు నాకు శక్తి ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు జయించుటకు ఏమిచ్చి ఉన్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఈ మాట మీ హృదయంలో మీ ఆత్మలో వెళ్ళిందని దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి చెప్పండి కూడా దేవుడి స్తుతిస్తారా? హల్లెలూయా. చుట్టుపక్క అందుకే దేవుడు ఒక వాక్యం చదివిస్తుంది. చీకటి ఉంది, కమ్మని చీకటి ఉంది. దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది, లెమ్ము తేజలెమ్ము, యెహోవా వెలుగు నీపై ఉదయిస్తా. దట్ మీన్స్ నీకు చుట్టుపక్కల చీకటి ఉన్నా, చుట్టుపక్కగా వెళ్ళకుండా ఉన్నా, క్వారంటైన్ ఉన్నా, అదే నేను క్వారంటైన్ లో ఉన్నా, నీకు శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. బయటికి పోతే ఏమైనా వస్తుందని క్వారంటైన్ లో ఉన్నా. దేవుడు బిడ్డల్లారా మేబీ మే 2 నుంచి క్వారంటైన్ అంటున్నారు, లాక్డౌన్ అంటున్నారు. ఏంటైనా మనము దేవుని సన్నిధిలో కనెక్ట్ అయ్యేదాం. హల్లెలూయా. ఈ సమయంలో ఒకవేళ మీరు నెక్స్ట్ సండే 2 నుంచి అంటున్నారు, ఒకవేళ ఉన్నట్లయితే జరగదు రోజు ఆన్లైన్లోనే మేము అందరికి మీ కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి, మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. హల్లెలూయా. సో ఏ విధంగా నేను అనుకుంటా ఉంటది అని అదే ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎందుకంటే సంఘంలో కూడి మిమ్మల్ని ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. ఎందుకంటే ఆయన మనకు శక్తి ఇచ్చినాడు. నిజంగా మనం జాగ్రత్త కూడా ఉండాలి పరిస్థితులు బట్టి. ఓకే, కానీ గత సంవత్సరం కూడా మనం ఓపెన్ చేసిన తర్వాత కొన్ని పరిస్థితులు మనకు జరిగినాయి. ఈ వీక్ ఈ సండే క్లోజ్ చేసేసామని లేదు, ఈ సండే క్లోజ్ చేయకుండా ఈ సండే ఆపి నెక్స్ట్ సండే చేసాం. కానీ ప్రతి సండే దేవుడు మనను ఏం చేసినాడు? క్లోజ్ చేయలేదు. లార్డ్ వి ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఒక రోజు అయితే ఆ మాట పలకనిగా పోయినా మింగేసిన, నేను శక్తి మీకు ఇచ్చి ఉన్నాను, నేను మీకు శక్తిని ఇచ్చి ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీ పరిస్థితులకు జయించడానికి శక్తి ఇచ్చినాడు. లోకం ఇవ్వలేదు, నా దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఇచ్చి ఉన్నాడు. ఇక శుభకరమైన వార్త ఏంటంటే
వ్యాక్సిన్ కొందరికి వస్తుంది, కొందరికి రావట్లేదు. కానీ శక్తి అందరికి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాక్సిన్ అందుతుందో అందదో వి డోంట్ నో, కానీ దాని గురించి నాకు అంత తెలియదు. కానీ నా దేవుడు ఆ వ్యాక్సిన్ అనగానే ఈ శక్తి దేవుడు బిడ్డలకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు బిడ్డలకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. బట్ మనం జాగ్రత్తగా ఉండాలి. కావాలంటే మనం దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అమలు చేసుకోవాలి. ప్రికాషన్ గవర్నమెంట్ మనకు దే హావ్ టు కేర్గా ఉన్నారు. చూడండి 2 కొరింథీ 1:7 అదే చేసినా మళ్ళీ అదే చేస్తారా? సరే 2 తిమోతి ఫస్ట్ చదివేశారు. శక్తియు ప్రేమయు ఇంకేమిస్తా ఉన్నాడు? ప్రేమ. సరే ప్రేమ. శక్తి ఇచ్చి ఏమిస్తా ఉన్నాడు? ఏమిస్తున్నాడు? ఆల్రెడీ మీలో ప్రేమ పెట్టి ఉన్నాడు. ఒకరికి ఇచ్చినాడు, 2కి ఇచ్చింది కదా, అందరికి ఇచ్చినాడు. ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాడు కానీ భయము అంటే పిరికి గల ఆత్మ ఇవ్వలేదు. కానీ ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. హల్లెలూయా. పిరికి గల ఆత్మ ఇవ్వలేదు. అదొకసారి పిరికి గల ఆత్మ నాలో లేదు అని. శక్తి ఇచ్చినట్టే నమ్మి ఉన్నారు కదా, ప్రేమ ఇచ్చినట్టే నమ్మి ఉన్నారు, కానీ పిరికి గల ఆత్మ ఇవ్వలేదు అంటే డౌట్ వస్తుంది కదా. ఎంతమంది పిరికితనంగా ఉంటారు, భయంకరంగా ఉంటాము, భయపడతాము. శక్తి ఇచ్చినంటే హల్లెలూయా అంటాం, ప్రేమ ఇచ్చినంటే హల్లెలూయా అంటాం, ఇల్లు ఇచ్చినంటే స్తోత్రం అంటాం, ఇంకా బంగారం ఇచ్చినంటే జాబ్ ఇచ్చిందంటే. కానీ విరిగి గల ఆత్మ దేవుడు బిడ్డలకు ఇవ్వలేదంటే నిజమా? ఉదయకాలమే భయపడినా కదా, వార్తలు చూడగానే భయపడినా కదా. ఇంతమందికి అర్థమవుతుంది, అవునా కదా? దేవుడు మనుషుల మాటలు చెప్పట్లేదు, దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ఒక మాటలు చెప్తుంది, నేను పిరికి గల ఆత్మ నేను మీకు ఇవ్వలేను అంటున్నాడు. దట్ మీన్స్ ధైర్యము గల నిబ్బరము గల ఆత్మ దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అంటే మీలో ఆల్రెడీ మీరు దేవుని మూలంగా పుట్టి ఉన్నారు కాబట్టి మీలో ఆ పిరికి గల ఆత్మ లేదు. దేవుని ఒక శక్తి, ప్రేమ, ధైర్యము గల నిబ్బరము గల ఆత్మ నీలో ఉంది. అందుకే ఆల్రెడీ ఆ ఆత్మ నాలో ఉంది. ఏ ఆత్మ? ధైర్యముతో ఉండగలిగిన ఆత్మ నీలో పెట్టి ఉన్నాడు, నీలో డిపాజిట్ చేసి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, నాలో నా అకౌంట్ లో, నా బ్యాంక్ అకౌంట్ లో 300 కోట్లు ఆల్రెడీ డిపాజిట్ చేసినాడు. హల్లెలూయా. ఇప్పుడు డిపాజిట్ చేసినాడు, కానీ నాకు తెలియట్లేదు. నాకు తెలియదు. సడన్ గా నేను చూస్తే నాలో నా అకౌంట్ లో 300 కోట్లు ఉన్నాయి. ఆయన నేను నమ్మట్లే. బ్యాంక్ దగ్గర లేక నన్ను చూడగానే ఆయన లేచి నమస్కారం పెట్టినాడు. ఎందుకు? నా అకౌంట్ లో డబ్బులు చూసి సార్ అని కాఫీ తీసుకొచ్చినాడు. ఎందుకు? డబ్బులు చూసి. ఆయన నేను నమ్మట్లేదు, ఆల్రెడీ డిపాజిట్ చేసినాడు. దేవుడు బిడ్డలారా, శక్తియు ప్రేమయు పిరికి గల ఆత్మ నీలో పెట్టలేదు, ఆల్రెడీ ధైర్యము గల ఆత్మ నీలో డిపాజిట్ చేసి పెట్టి ఉన్నాడు. ఇప్పుడు నీకు ఏమి తెలియాలి అంటే, ధైర్యము గల నిబ్బరం గల ఆత్మ నాలో ఉంది, నాలో డిపాజిట్ చేసినాడని తెలుసుకోవాలి.
నెక్స్ట్ ఏం చేసేస్తా, బైక్ మీద వెళ్ళామని నా లైఫ్ స్టైల్ అంతా చేంజ్ చేసేస్తా. అవునా కదా? నేను మార్చి వేసేసుకుంటా, నా నడక చేంజ్ చేసేసుకుంటా, నా అలవాట్లు చేంజ్ చేసేసుకుంటా. నేను నా హెయిర్ స్టైల్ మామూలు కటింగ్ షాప్ పోనీగా పెద్దదే వెళ్ళిపోతా. ఎందుకు? నేను అకౌంట్లో ఆల్రెడీ కొంతమంది ఉంటారు, ఎన్ని బ్యాంకుల అకౌంట్లు ఉన్నాయి, ఇక్కడ పోతారు. కొంతమంది అంటారు అసలు ఇంత ఉన్నాయి, అర్థమైపోతుంది. చాలా మంది వాడి దగ్గర ఉన్న దాన్ని రుచి చూడలేక అట్లనే సాగుతున్నారు. కానీ కొందరు మాత్రం దాన్ని కరెక్ట్ గా దాన్ని ఏం చేస్తున్నారు, ఆహ్వానిస్తా ఉన్నారు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దేవుడు బిడ్డలారా, దేవుడు ఆల్రెడీ శక్తియు ప్రేమయు ధైర్యము గల నిద్రము గల ఆత్మ నీలో డిపాజిట్ చేసి ఉన్నాడు. ఆల్రెడీ నీలో డిపాజిట్ చేసి ఉన్నాడు. నువ్వు ఒక్కటి తెలుసుకోవాలి ఏంటంటే, ఆ ధైర్యము గల ప్రేమ శక్తి నాలో ఉందని మీరు ముందుకు వెళ్ళాల్సిందంటే. ఎప్పుడైతే నాకు ఆ 3,800 కోట్ల దాంట్లో ఉన్నాయని తెలిసిందో, ఐ చేంజ్ మై లైఫ్ స్టైల్. ఇన్ ద సేమ్ వే శక్తియు ప్రేమయు ధైర్యం గల ఆత్మ నాలో ఉన్నదని తెలిసిన వెంటనే నేనేం చేయాలి? ఇప్పుడు నా ఆత్మీయ జీవితం యొక్క స్థాయిలో మారిపోవాలి. పాతని గతించెను, ఇదిగో కొత్త వాయను, నువ్వు నూతన సృష్టి అని తెలుసుకున్న తర్వాత నా ఆత్మీయ జీవితము, నా ఆలోచనను నేను మార్చుకోవాలి. హల్లెలూయా. అందుకే దేవుడు రిన్యూ యువర్ మైండ్ అన్నాడు. తెలుగులో ఏమంటారు తెలియదు నాకు. నీ మనస్సును మార్చుకోమంటాడు. వాక్యం ఒక మర్మము నీ యొక్క ఆలోచనను మార్చివేస్తుంది. ఒక మర్మము 300 కోట్లు నాలో ఉన్నదని నా జీవితాన్ని మార్చివేసింది. అదే ఒక మర్మము, ఒక రెవల్యూషన్, ఒక ప్రత్యక్షత నీలో ఆల్రెడీ శక్తి, ప్రేమ, ధైర్యం గల ఆత్మ, జయించు ఆత్మ, రైట్, జయించు ఆత్మ నీలో పెట్టి ఉన్నారని తెలుసుకున్నాక నీ జీవితం వేరు. తెలియనప్పుడు వేరు, తెలుసుకున్నాక వేరు. చాలా మంది తెలుసుకున్నాక కానీ 300 కోట్లు ఉన్నా కానీ ఏం చేస్తారు? కొంతమంది ఆట అవుతున్నారు. ఏంటి? మళ్ళా చిక్కితోనే తింటారు. హల్లెలూయా. అది వరకు చిక్కితో తినే వ్యక్తి సడన్ గా 300 కోట్లు ఉన్నాయని తెలిసి ఏం చేస్తారు? పొద్దున నాటుకోరు, మధ్యాహ్నం నాటుకోరు, సాయంకాలం పొట్టేలు. అవునా కదా? అవునా కదా? దేవుడి బిడ్డలారా, ఒక్క మర్మం నీ జీవితాన్ని మార్చివేస్తుంది. హల్లెలూయా. నీలో ఆల్రెడీ డిపాజిట్ చేసినాడు. ఏది? శక్తియు ప్రేమయు నిబ్బరము గల ఆత్మ, జయించు ఆత్మ నీలో పెట్టిన. దేవుని బిడ్డలారా, ఇప్పుడు జరుగుతున్న ప్రతి పరిస్థితులన్నీ కూడా జయించడానికి నీలో ఆత్మను పెట్టి ఉన్నాడు. ఒకసారి చప్పట్లు దేవుని స్తుతిస్తాడు. హల్లెలూయా. కానీ ప్రజలందరూ కూడా భయపడిపోతా ఉన్నారు, భయంతో ఉన్నారు. పెరిగిగల ఆత్మీయులు భయంతో ఉన్నారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి చదువు. వెంటనే ఆ జన సమూహములను తాను పంపవేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలని. అద్దరికి అన్నాడు. అద్దరికి
దేవుడి బిడ్డలు అందరూ ఈ రెండో నుంచి అద్దరికి వెళ్ళబోతున్నారు. 2 కాదు 10 రాని ఇంకేమైనా రాని దేవుడు అద్దరికి వెళుతారు. ఎవరు అంటలేరు అయ్యో అద్దరికి పోవడానికి పెట్రోల్ ఇచ్చిందమ్మా ఆల్రెడీ. మనం బైక్ లో పోయేటప్పుడు ఏం చూస్తాం? పెట్రోల్ చూస్తాం, ఉందా లేదా. ఆల్రెడీ నీ ప్రయాణంలో సాగించుటకు పెట్రోల్ ఫుల్ నింపి ఉన్నాడు. ఒక మాట చెప్పాలి అంటే నువ్వు పోసింది 10 రూపాయలు, 1000 రూపాయలు అంతా పోసినాక నీ ట్యాంక్ నిండు. ఒకవేళ నువ్వు 10 రూపాయలు పోసినా అది ఎప్పుడు ఊరి నువ్వు నీ గడియ ఏమంటుందని లాస్ట్ డెస్టినేషన్ కి మీరు చేరుతారు. ఎందుకనగా డెస్టినేషన్ చేరడానికి వెళ్ళడానికి ఆల్రెడీ నీకు శక్తి ఇచ్చి ఉన్నాడు. ఏడికి స్తోత్రకలుగునుగా అక్క. మధ్యలో పప్పుచారైనా పప్పుచారు ఇస్తాడు మధ్యలో. అయ్యో కొంతమందికి అర్థం కాలేదు. ఏడికి స్తోత్రం చెప్తారా? అద్దరికి అంటే అసలు అద్దరికి వెళ్తారు అని. అద్దరికి అంటే ఇక్కడ నుంచి. అయ్యో ఇటువంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళతామా? మనం ముందుకు వెళతాం, అద్దరికి వెళతాం. దేవుని బిడ్డలు అద్దరికి వెళతారు. అర్థమవుతుందా? రైట్. అద్దరికి వెళ్ళవల్లని ఆయన వారిని బలవంతము చేశాడు. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండేది. అప్పటికా ధోని దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వల్ల కొట్టుబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకులు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకుడని వారితో చెప్పగా ఎవరు చూసి భయపడ్డాడు? యేసయ్యను చూసి ఏమనుకున్నాడు? దానికి ముందు రొట్టెలను చాపలను 5,000 మందికి పెంచిన. అందుకని 5,000 మంది పెంచిన. నిన్న దినమున మీ అకౌంట్ లో 5,000 అనుకోకుండా వస్తే మీరు ఏం చేస్తారు? హల్లెలూయా. ఒకసారి నా స్నేహితుడు నాకు సడన్ గా ఒక వ్యక్తికి డబ్బులు పంపమన్నాడు. నేను అదే సమయంలో వారింట్లో ఒక కూడిక జరుగుతా ఉంటే ప్రార్థన చేస్తున్నాడు అన్న. వాళ్ళందరూ చెప్పినారు మీరు ఇప్పుడు అనుకుంటే మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి అని అంట. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసి నేను ఇప్పుడు 4,000 అడుగుతున్నాను. నేను ఎగ్జాక్ట్లీ 4,000 పంపినాను. 4,000 పంపగానే టంగని సౌండ్ రాగానే గూగుల్ పెట్టాను. టంగని సౌండ్ రాగానే ఏదో అందరు చూసినట్ట 4,000 వామో నేను ఏదో ఇట్లా అనుకున్నా కదా అని చెప్పి ఇక చూడండి ఇక ఎట్లుంటది ఫేత్, ఎట్లుంటది. 4,000 రాగానే వాళ్ళు చెప్పినట్ట 4,000 కావాలి అనగానే లేచి ఇగో దేవుడు నమ్మదగినది వాడు, మన ప్రార్థనలు వింటాడు. ఇగో చూడు నేను 4,000 అడిగినా 4,000 ఇచ్చినాడు. అక్కడ వాళ్ళందరూ అడిగినట్టు కానీ వాళ్ళకి రాలేదు. నేను ఒక్కరికి వచ్చిన ఏమైతుంది? విశ్వాసం ఉంటుందా? వస్తుందా? విశ్వాసం వచ్చి దేవుడి బిడ్డల్లా రాబోయే దినాల్లో బ్యాంక్ మీద మనం ఆధారపడలేదు. ఆ బ్యాంక్ అంతా ఒక నంబరే. ఇప్పుడు అంతే కదా, టెంగ్ టాము టెంగ్ టెంగ్ అంతే కదా. బ్యాంక్ నంబర్సే మన బ్యాంక్ అకౌంట్ అంతా పరలోక రాదు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి వస్తుంది. అదే బ్యాంక్స్ మీద డబ్బుల మీద ఇక మానుకోండి. మనం మానుకుందాం. ఓకే, వి ఆల్ ఫోకస్ ఈజ్
జీసస్. ఏలియా మాంసముతో ఏలియా ఏ విధంగా ఆ విధురాలు పోషించినాడో, ఆ రొట్టె, ఆ పిండి, ఆ నూనె ఏ విధంగా వచ్చిందో అటువంటి పోషణ మనం కొద్ది రోజుల్లో చూడబోతున్నాం మన జీవితంలో. దేవునికి స్తోత్రం కాక. రైట్, ఏమంటున్నా అందరికి మనం చూసి ఏమైనా యేసుక్రీస్తు ప్రభు 4 గంటల ఉదయకాలం నిద్రమగ్గులు ఉన్నారో మరి ఏమున్నారో దూరం నుంచి చూసి అయినారు భూతం ఏమన్నా భూతమన్న పాపం. నేను అనుకుంటున్నా మంచి గాఢ నిద్రలో ఉన్నట్టున్నారు. గాఢ నిద్రలో లేవగానే వాళ్ళు లేపి, నేను అనుకుంటున్నా పేతురు ఏం చేసి ఉండొచ్చు తెలుసా, వాళ్ళందరూ లేపి ఓ దయ్యం దయ్యం అని నిద్రంతా పోయినారు. వాళ్ళ నిద్రంతా నిద్రమబ్బులో ఉన్న నిద్ర సడన్ గా షాకింగ్ ఉంటే ఏమైతుంది, కరెంట్ షాక్ అంతా ఎట్లుంటది అట్లా తలగానే వీళ్ళందరూ చూసి వాళ్ళు ఏంటంటే భూతం అని భయపడలేదు. దేవుడి బిడ్డలారా ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. తొందరపడితే విశ్వాసం పోతుంది. తొందరపడితే విశ్వాసం పోతుంది. నిన్న దినమున ఒక సంఘటన డిస్కస్ చేస్తున్నాం నాన్నగారితో. ఫ్యామిలీ ప్రేయర్లో కూర్చున్నాం. అమ్మకు కొద్దిగా చక్కగా ఇంపియదు కదా, ఇంపియదు అనగానే సరే అమ్మకు చెప్దామారా అంటే నేను చెప్తాను అని నేను లేచి అమ్మ దగ్గరికి ఇట్లా పోయినా. జస్ట్ ఇంకొక అడిగైతే నేను చోటు దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ఆ సంఘటన విషయం, ఆ పరిస్థితి విషయం చెప్పాలి. చెప్పక ముందుకే సడన్గా అమ్మ అన్నది, అరే నిన్న రాత్రి ఒక పెద్ద కోతిని చూసిన నేను, అది పెద్ద కోతి ఉంది, ఆ కోతి వచ్చి మరి ఎవరిన మోసం చేస్తా ఉంది, జాగ్రత్త, సంఘములో జాగ్రత్త అని చెప్పి ఇంకా ఏం చెప్పలేదు. అందరం చెప్పేస్తుంది అమ్మ. ఇంకా వెంటనే మాకే పెద్దకి అరే సంఘంలో ఎన్నో ఆంటీ గారికి ముసలి కోతి కనిపించింది, ఇట్లా కనిపించింది అని చెప్పి, అరే ఏంటి కోతులు ఏంటో బాగా అర్థం కాదు, కోతుల స్క్వేర్ ఏంటో అర్థం కాదు. మామ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అమ్మకు తెలియదు అనగానే పెద్ద కోతి ముసలి కోతి అంటే పెద్ద. వెంటనే ఒక పిక్చర్ నాకు దేవుడు చూపించినాడు. ఏమనంటే ఒక దైవజనుడు వెళ్ళి రాజు దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ చెప్పమంటాడు. చెప్పిన తర్వాత దేవుడు చెప్పిన ఆ రాజ్యంలో కానీ ఆహారం చేయవద్దని చెప్తాడు. రాజు బంగారం వెండి ఇచ్చి తినిపోమన్నా వద్దు అంటాడు. మధ్యలో 2 వ్యక్తులు వచ్చి ఆహారం తినమన్నా వద్దు అంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఓల్డ్ ప్రాఫిట్ వచ్చి, దాని అర్థం ఏంటిది, పెద్ద డాష్ ఇందాక చెప్పినట్టు వచ్చి ఏం చెప్తాడు, దేవుడు దూత నాకు రాత్రి వచ్చి నా దగ్గర వచ్చి భోజనం చేయమని చెప్తే ఈ దైవజనుడు ఏం చేసి మ్యాన్ ఆఫ్ గాడ్ వెళ్ళి భోజనం చేసిన వెళ్ళిన తర్వాత ఆ అడవిలోనే చనిపోయాడు అని ఆ పిక్చర్ కనిపించింది. ఆ పిక్చర్ కనిపోయితే ఓహో పెద్ద కోతి అంటే ఇదా, మా అమ్మన్నది మోసం చేస్తుంది. దేవుడి బిడ్డల్లారా మరి మీరు మోసపోకండి. ఫస్ట్ సర్వీస్ లో క్లారిటీగా చెప్పలేకపోయినా హల్లెలూయా, కానీ జాగ్రత్తగా ఉన్నాడు. జాగ్రత్తగా ఉన్న మాట చెప్పగలిగిన జాగ్రత్తగా ఉన్నాడు. నా పేరు చెప్పుకొని, దేవుడి పేరు చెప్పుకొని నిన్ను మోసం చేయడానికి వస్తాడు. జాగ్రత్త 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 జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు దర్శించి దగ్గర చేర్చుకోవాలి. అర్థమైందా? ఎవరైనా రక్షించదు, తప్పేం కాదు. నువ్వు దేవునితో సావాసం అంటే రియల్ ఎవరైనా గుర్తుపట్టేస్తావు. తొందరపడి ఏ వాక్యత పొందుకున్నాడో
అదే వాకు దేవుడు అడిగితే బాగుండేవి అనిపించింది. కానీ తొందరపడి తినేసాడు. హల్లెలూయా. ఒకసారి ఒక డిస్ట్రిక్ట్ వెళ్ళినప్పుడు 2-3 సంవత్సరాల ముందు అనుకుంటా, మరి ఒక 2 రోజులు అక్కడ ఉపవాస ప్రార్థన ఉంది. ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళిన దేవుడు ఎప్పుడన్నా తెలుసా, నువ్వు వాక్యం ఆ చర్చిలో ప్రకటించు తప్ప ఏ ఇంటికి కానీ ఎక్కడికి కానీ నువ్వు దర్శించద్దు అని. ఏ ఇంటికి కానీ ఎక్కడికి నువ్వు దర్శించద్దు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి చెప్పిన, నేను ఏ ఇల్లు కానీ ఎక్కడికి కానీ ఏ స్థలమును కానీ నేను రాను అని చెప్పిన. 2 రోజులు అయిపోయింది. 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతున్నారు, ఇగో ఇన్ని ఇంకా 20 ఎకరాలు 30 ఎకరాల తోట ఉంది, అక్కడికి వచ్చి ప్రేయర్ చేయండి అని. నేను రాను అన్న. ప్రేయర్ అయిపోయింది కదా అన్న. లేదని నేను రాను అన్న. అందులో ఏముందో ఏమో లేదు, వాళ్ళకు కొద్దిగా నవ్వులాగా అనిపించింది. నేను అక్కడికి వెళ్ళి నా పని ఏందో దేవుడు నాకు ఏం చెప్పినాడో అదే చెప్పేసి వచ్చేసాను. దేవుడు బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు నీకు హెచ్చరిస్తాడు. మనం మోమాటలకు పోయి ఎవరో ఏమనుకుంటారో అని చెప్పి దేవుడు నిజంగా మనం కొన్నిసార్లు మోమాటాలకు వెళ్ళి మనము ఎలా పడిపోయేస్తున్నాం. దేవుడు హెచ్చరిస్తున్నాడు. కోతి, దట్ మీన్స్ మోసం చేసేవారు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారేమో, సంఘాన్ని డిస్టర్బ్ చేస్తారేమో. సో సంఘమా, మనమందరం ఎలుగెత్తి ప్రార్థన చేస్తాం. ఓకే, సంఘం మీన్స్ మిమ్మల్ని కూడా డబ్బుల విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ వేటి విషయంలో కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరపడి పరిగెత్తవద్దు. అర్థమైందా? నిన్న నాకు చాలా రేర్ అట్లా జరుగుతుంది, ఇంట్లో జరుగుతూ ఉంటాయి. నిన్నది మా మమ్మీ అసలుగా నేను చెప్పకుండా చెప్పాడు. అదంతా కూడా అనిపించింది, సంఘంలో నేను హెచ్చరించాలా, దేవుని బిడ్డలారా జాగ్రత్త, తొందరపడవు. దానికి తొందరపడి వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? తొందరపడి ఏం చేస్తా ఉన్నారు? భూతం, దయ్యం అనేస్తున్నారు. ఎవరు పట్టుకొని? హల్లెలూయా. ఇంకా వెంటనే యేసు, ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చినప్పుడు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దూని దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాను. కానీ దానిని చూచి చూడండి, ప్రభా నువ్వు యేసుక్రీస్తు ప్రభు కదా, నేను కూడా నీళ్ళ మీద నడవాలను రా అన్నాడు. ఏం చేస్తున్నాడు పేతురు? కూడా నీళ్ళ మీద నడిచి ఎట్లా నడిచినాడు? ఈత కొట్ట ఎట్లా నడిచినాడు? ఎస్, ఎట్లా? విశ్వాసంతో నడిచినాడు. చూడండి, నీళ్ళ మీద నడవాలంటే చాలా భయం, కానీ ఈ నీళ్ళ మీద నడవడానికి విశ్వాసంతో జయించి ఉన్నాడు. అలలపైన నడచిన నాదు యేసయ్యా, అలలపైన నడచిన నాదు యేసయ్యా. హల్లెలూయా. విశ్వాసముతో ఉంటే నీ జీవితంలో ఎన్ని అలలు వచ్చినా ఆల్రెడీ దేవుడు నీకు శక్తి ఇచ్చినాడు అలలపై నడుచుటకు. విశ్వాసముతో ఉన్నవాళ్ళు ఎటువంటి అలలు వచ్చినా అలలో మధ్యలో ఉండరు, అలలో మునుగరు, అలల పైనే ఉంటారు. పేతురుకు విశ్వాసం ఉంది. పేతురుకి విశ్వాసం ఉంది, అందుకే ఆ నీళ్ళలో ఆ అలలలో నడుచుట. దేవుడి బిడ్డలారా, ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అలలు వేస్తున్నాయి ప్రపంచమంతా. ఇటువంటి అలలలో నువ్వేం చేస్తావు?
నడుస్తావు. ఆ నడిచే శక్తి నీకు ఇచ్చి ఉన్నాడు ఆల్రెడీ. అర్థమవుతుందా? వెంటనే ఏమొచ్చింది చెప్పాల? ఇప్పుడు విశ్వాసంతో నడుస్తా ఉన్నాడు ఎవరు? పేతురు. సడన్ ఏమొచ్చింది? గాలి వచ్చింది, తుఫాను వచ్చింది. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి, గాలి రాగానే ఏమొచ్చింది? భయం వచ్చింది. చూడండి, భయం రాగానే ఏమొచ్చింది? మునిగిపోయింది. ఒకసారి గాలి అనండి. రెండో ఏమొచ్చింది? భయము అనండి. గాలి, భయము, మునుగుడు. గాలి, భయము, మునుగుడు. మూడు. గాలి వచ్చింది, పరిస్థితులు సరిగా లేవు. భయం వచ్చింది, మునిగాడు. నేను ఈ విధంగా చెప్తాను, విశ్వాసం ఉన్నాడు, గాలి వచ్చింది, భయం వేసింది, ఆయనలో ఉన్న విశ్వాసము బయటికి వెళ్ళిపోయి మునిగాడు. అర్థం కాదు మీకు? ఒక మాట చెప్పాలి అంటే, విశ్వాసంతో ఉన్న పేతురు భయము రాగానే విశ్వాసము వెళ్ళిపోయింది. దట్ మీన్స్ విశ్వాసంలో ఉన్న వ్యక్తి, అపవాది ఎప్పుడు కూడా గాలిని తెప్పించి నీ జీవితంలో భయాన్ని తీసుకువచ్చి నీలో నుంచి విశ్వాసం బయటికి రావాలని చూస్తాడు. నీవు భయపడినవా, నీలో ఉన్న విశ్వాసం బయటికి వెళుతుంది. అందుకే ప్రపంచం అంతా ఇప్పుడు భయముతో ఉంది. దేవుడి బిడ్డలు కూడా భయముతో ఉన్నాడు. కానీ ఈ అలల టైంలో కూడా నీ నడుచుటకు దేవుడు నీకు శక్తినిచ్చి ఉన్నాడని, ఆల్రెడీ నీలో డిపాజిట్ చేసి ఉన్నాడని దేవుడు ఒక వాక్యం మీకు సెలవిచ్చి ఉన్నది. ఈరోజు దేవుడు మీకు ఏం చెప్తున్నాడంటే, నీకు భయం లేదు, మంచి విశ్వాసంతో ఉన్నాడు, మంచి అలలలో నడుస్తున్నాడు, నీళ్ళలో నడుస్తూ ఉన్నాడు. సడన్ల భయం వేసింది, మునిగిపోయాడు. దట్ మీన్స్ విశ్వాసము లేకపోతే మనం మునిగిపోతా, మోసపోతా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి బోర్ కొట్టింది? ఏమైనా వాళ్ళది ఇట్స్ డిఫరెంట్. ఇస్ ఇట్? భయం వేసిందా, విశ్వాసం పోతుంది. భయం వేసిందా, విశ్వాసాన్ని చంపివేస్తుంది. విశ్వాసము, భయము, భయము, విశ్వాసం ఎప్పుడు పోరాటం. విశ్వాసం ఉందా, భయం పారిపోతుంది. భయం ఉందా, విశ్వాసం పనిచేయదు. భయం వచ్చిందా, పెరిగితనం, మునిగిపోతావు. నువ్వు ఏమవుతావు అంటే ఇంకొకటి అయిపోతుంది. అదే విశ్వాసం ఉందా, ఆ విశ్వాసంలో నుంచి ఏమొస్తుంది తెలుసా? విజయం వస్తుంది. నువ్వు విశ్వాసం ఉన్నట్లయితే, నీలో క్రీస్తు మాటపై వాగ్దానంపై విశ్వాసం ఉన్నట్లయితే, నీలోంచి విశ్వాసం యొక్క సువాసన నుంచి బయటికి వస్తుంది. హల్లెలూయా. Faith smells victory. విశ్వాసము యొక్క స్మెల్ ఏందో తెలుసా? విజయము పొందుతావు. భయము విశ్వాసాన్ని చంపివేస్తుంది. విశ్వాసము అన్నిటిని జయిస్తుంది. హల్లెలూయా. మరి మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువు. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. క్రీస్తు నమ్మిన వారు అందరూ ఏ మూలంగా పుట్టి ఉన్నారు? అందరూ ఒకసారి దేవుని మూలంగా పుట్టాను అని. నేను దేవుడి మూలంగా పుట్టాను అని. పుట్టించిన వారిని ప్రేమించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించు. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారి మైదిమా దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వలననే ఎరుగుదుము.
మన ఆజ్ఞలు ఆజ్ఞలు అంటే దేవుని ఒక వాక్యం. చూడండి, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళము మనం అందరం. దేవుని బిడ్డలారా, మనము దేవుని మూలంగా పుట్టిన వారందరము కూడా వాక్యమును చదవాలా, ప్రేమ చూపాలా. ఇప్పుడు నిన్ను వల్ల నీ సహోదరుని దేవుడు ఒక వాక్యం చెప్తుంది, ప్రేమించమని చెప్తుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? దూరం దూరం కూర్చోబెట్టాల్సి వస్తుంది. దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది? దూరం దూరంగా, కుటుంబంలోనే దూరం దూరంగా పెట్టే పరిస్థితి వచ్చింది. అమ్మో, పరిస్థితులు ఉన్నాయి, పోవద్దిగా. పరిస్థితులు ఉన్నారు, దగ్గర పోవద్దిగా. అఫ్కోర్స్ జాగ్రత్త ఉండాలి. ఇదంతా కూడా అపవాది చేస్తున్న ఒక పెద్ద ప్లాన్. కానీ దేవుడు మూలంగా పుట్టిన వారికి ఇది వారికి ప్లాను, ఇది మనకు ఆశీర్వాదానికి మెట్టు. హల్లెలూయా. అది కొండ వలె కనపడుతుంది. సంఘము ఎడగట్టి ప్రార్థన చేస్తే ఆ కొండనే లేకుండా దేవుడు చేసేస్తాడు. హల్లెలూయా. ఆజ్ఞలు చూడండి, ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా వాక్యం చదవండి, ఎక్కువగా ప్రార్థన చేయండి, ఎక్కువగా అన్న భాషల్లో మాట్లాడండి, ఎక్కువగా ప్రార్థనలో ఉండేటట్టు చేయండి. ఇప్పుడు అందరూ కూడా ఇవి తినాలా అవి తినాలా, సో బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటున్నాడు. ఇమ్యూనిటీ పవర్. నేనంటాను స్పిరిచువల్ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి. శరీర సాధనము కొద్ది మటుకే, కానీ ఆత్మీయ సాధనము అన్నిటి విషయంలో మేలే. శరీర సాధనము కొద్ది మట్టుకే, ఆత్మీయ విషయాలు అన్నిటి విషయంలో మేలు. దేవుని బిడ్డలారా, శరీరము కూడా మనం చేసేది చేయాలా అని ఆత్మీయ విషయంలో అన్నిటికీ మేలంట. దేవుడి బిడ్డలకు దేవుడికి స్తోత్రం చెప్తారా? ఆత్మీయ హ్యూమిడిటీ, రోగ నిరోధక శక్తి, వాక్యం చదువు, ప్రార్థన చేయి, దేవుడితో కనెక్ట్ కా. మళ్ళీ లాక్డౌన్ అంటున్నాయి. ఇఫ్ దట్ ఈస్ లాక్డౌన్ అయినప్పుడు ఎక్కువగా ఉండి ప్రార్థన చేయండి. తినండి, మంచిగా తినండి. ఉపవాసం మీ ఇష్టం. అది నేనంట ఉపవాసం ఉండి 10 మందితో చెప్పుకుంటాను, నేను ఉపవాసం ఉన్నా, నేను ఉపవాసం ఉన్నా, నేను ఉపవాసం ఉన్నా. ఏమమ్మా ఎట్లున్నావమ్మా? ఉపవాసం ఉన్నావా? అవునా. కొంతమంది ఉపవాసం ఉండి ఇంట్లోతో అందరితో కొట్ట. హల్లెలూయా. తినండి, మంచి తినండి. ఉపవాసం ఎట్లుండంటే 4 గంటలు నేను ఎవరితో మాట్లాడా, దేవుడితోనే మాట్లాడతా. 4 గంటలు నేను వాక్యం చదువుతా, 4 గంటలు దేవుడిని స్తుతిస్తా. అదే ఉపవాసంతో ఉన్నాడు. ఎవరికి నేను మాట్లాడాలని చెప్పాను అంతే. హల్లెలూయా. సో మేబీ ఒకవేళ అన్ని క్లోజ్ అయితే ఇది గుర్తు పెట్టుకోవాలి, నెక్స్ట్ వీక్ ఉంటది అని అనుకుంటున్నా, ఉంటది. బట్ ఈ సిచ్యువేషన్స్ లో, ఇటు పరిస్థితుల్లో అలల పైన నడవాలి అంటే మనకు కావాల్సింది విశ్వాసం. అన్ని బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాయి కదా, మనం న్యూస్ చూస్తే అన్ని ఏమొస్తున్నాయి? బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. బైబిల్ కావాలి, బ్లెస్సింగ్ న్యూస్ వస్తాయి. హల్లెలూయా. బ్లెస్సింగ్ న్యూస్ చెప్తాడు. బైబిల్ చెప్తే ఈ న్యూస్ చెప్తాడు. ఆ న్యూస్ నా వార్త, శుభవార్త. బైబిల్ ఇస్ శుభవార్త, క్రీస్తు గురించిన వార్త, శుభవార్త.
It's a good news, but they're making it breaking news. But Bible is a blessing news, anointing news, from glory to glory. మహిమ నుంచి అధిక మహిమలో వెళ్ళడానికి. Read more Bible. Read, pray more. Connect to God more. Sing to God more. This time, that makes the spiritual immunity. ఆత్మీయ బలమును పొందుకుంటాం. ఆటోమేటిక్గా నీ శరీరానికి ఏది కావాలో దేవుడు చెప్తాడు, ఇది తినమని. మనం ఆయన ఆజ్ఞలను కైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారు లోకాన్ని జయిస్తారు. చూడండి, ఎంతమంది చెప్తారు దేవుని మూలంగా నేను పుట్టి ఉన్నానని? శరీర మూలంగా పుట్టిన వారు శరీర మూలముగా, ఆత్మ మూలంగా పుట్టిన వారు ఆత్మ మూలంగా. ఆత్మ మూలంగా పుట్టిన వారికి శక్తియో ప్రేమయో ఇంధనము గల ఆత్మ, పిరికి గల ఆత్మ దేవుడు ఇయ్యలేదు కానీ నిబ్బరం గల ఆత్మ, ధైర్యం గల ఆత్మ ఇచ్చి ఉన్నాడు. వాళ్ళంట ఈ లోకాన్ని జయిస్తారట. దట్ మీన్స్ మనం అందరము కూడా ఈ లోక పరిస్థితులను జయిస్తా. భయం అవుతుంది కదా, రేపు దినం నేను చూస్తున్నా చూడడం అని భయం వేస్తుంది కదా, ఎట్లుంటుందో పరిస్థితి అని. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ పరిస్థితుల పైన, నీ కష్టముల పైన, వేదనల పైన, నీ బాధ పైన, అనారోగ్యం పైన నువ్వు జయిస్తావు. జయించే సామర్థ్యత ఆత్మ నీకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆ శక్తి, ఆ ప్రేమ నీకు ఇచ్చి ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, వాక్యం చదవడం ద్వారా విశ్వాసం. ఆ విశ్వాసము ద్వారా నువ్వు జయిస్తావు. నువ్వు ఎప్పుడైతే వాక్యం చదువుతావో నీలో విశ్వాసం వస్తుంది, నీలో ఉన్న భయం బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా నీకు ఏదో దడదడ, ఒక్కొక్కసారి నీకు దడదడ అయితే, లోపల ఏదో దడ కొట్టుకున్నట్టు దడదడ, ఏదైనా భయం అయితే నీవు వాక్యం చదువు, ప్రార్థన చేయి. ఇవ్వందో అట్లా అయితే ఆరాధన చేయి. ఆయన నీకు ఆ దడదడ ఉంటే ఎవరైనా పార్ట్నర్ తీసుకో, ఎవరు ఇంట్లో వారు లేకపోతే సన్నిధికి రా, ఫెలోషిప్కి రా. ద ఫీవర్, ఆ భయము వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఒక్కొక్కసారి అన్నీ ఉన్నట్టు లోపలంతా నిరాశ ఉంటుంది. ఇదే నిరాశ.
విన్నారు. చదువు మంచిదే, ఆరాధించు, ప్రార్థన కలిసి ఇవ్వందో విను, అంతసరి విను. ఏం వింటారు? పక్కింటి వాళ్ళ మాటలు కాదు, బ్రేకింగ్ న్యూస్లు కాదు, వాక్యం వినండి. వినడం ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం. ఆ విశ్వాసము ఈ లోకాన్ని జయించేటట్టు చేస్తాయి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు వాక్యాల్లో మాటలన్నీ విన్నారు, మీకేం కలుగుతుంది? ఇప్పుడు ఒక విశ్వాసం వచ్చి ఈ పరిస్థితుల నుంచి మేము జయిస్తామన్న వాళ్ళ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నా కష్టము, నా బాధ, నా ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి నేను జయిస్తానన్న వాళ్ళ హల్లెలూయా చెప్పండి. నేను జయించేవాడు నాలో ఉన్నాడని ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. జయించువాడు నీలో ఉన్నాడు. జయించుటకు సామర్థ్యత నీలో పెట్టి ఉన్నాడు. ఆ శక్తి, ఆ ప్రేమ ఇచ్చి ఉన్నాడు. పెరిగితనము అపవాది నుంచి వచ్చింది, విశ్వాసము జయించుట క్రీస్తు దగ్గర నుంచి వచ్చింది. గత 2 వారాల ముందు చెప్పాను కదా, ఏమని? మోషే 12 మందిని పంపిన ఇశ్రాయేలు ప్రజలను చూడమని. 10 మంది ఏమో భయపడుతూ వచ్చి ఉన్నారు, కానీ 2 మాత్రం భయంకరంగా పెద్దవారుగా ఉన్న వచ్చి చెప్తున్నారు, మనము వారిని జయిస్తాము అని. హల్లెలూయా. వారు మనము జయిస్తాము, నిక్షేమగా మనం అక్కడికి వెళ్ళి ఆక్రమించుకున్నాం అన్నాడు. వీరందరూ భయముతో చూసి ఉన్నారు. కాలేబు, యెహోషువ విశ్వాసముతో చూసి ఉన్నారు. వెలుతుపులతో కాదు కానీ విశ్వాసముతో విశ్వాసి చూడాలి. విశ్వాసి విశ్వాసము చూస్తే విజయమే చూస్తావు నీ జీవితంలో. భయపడుతూ చూస్తే అపజయము చూస్తావు. క్రీస్తునందు విశ్వాసము, వాగ్దానమందు విశ్వాసము నువ్వు చూపినట్లయితే విజయమే చూస్తావు. అందుకే అందరూ వాక్యంలో రాయబడి, కాలేబుకు వేరొక ఆత్మ ఉంది, యెహోషువకు వేరొక ఆత్మ ఉంది. అక్కడ ఇద్దరికే 10 మంది సపరేట్, కానీ కొత్త నిబంధన గ్రంథములో ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో వారందరి మీద ఆత్మ చేత నింపబడి ఉన్నాడు. దేవుడు క్రీస్తు మనందరికి శక్తి, ప్రేమ, ధైర్యము గల నింపగల ఆత్మ ఇచ్చి ఉన్నాడు. అందుకే వారు ఏ విధంగా కాలేబు, యెహోషువ జయించి ఉన్నారో అదే విధంగా మన పరిస్థితులపై విజయం సాధిస్తాం. అందుకే మనం దేవుని మూలంగా పుట్టి ఉన్నాం. వారు విశ్వాసముతో చూసి విజయాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. దావీదు విశ్వాసముతో చెప్పి ఉన్నాడు, గొలియాతుని నేను హతము చేస్తాను. ఫెయిత్, సువాసన వస్తుంది. విశ్వాసము ద్వారా విజయం యొక్క సువాసన వస్తుంది. Faith brings victory in these situations. దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము విజయాన్ని ప్రకటిస్తుంది. విశ్వాసము విజయాన్ని ప్రకటిస్తుంది. అనండి, నేను విజయం సాధిస్తాను. ఎందుకు తెలుసా? నేను ఏదైతే నమ్ముతున్నానో అది నమ్మి విశ్వసించి పలికినప్పుడు జరుగుతుంది. అందుకే కీర్తనకారుల్లో 116:20 చదవండి. 10 చదవండి. నేను అలాగూ మాటలాడి నమ్మిక ఇచ్చితిని, నేను మిగులు బాధపడినను. నేను మాట్లాడి నమ్మిక ఇచ్చితిని. చిరని మాట్లాడి నమ్మిక ఉంచితిని. ఏమంటున్నాడు దావీదు? నేను నమ్మి ఉన్నాను, నేను మాట్లాడి తిని నమ్మిక ఉంచి ఉన్నాను.
నేను ఏమని మాట్లాడినాడు? గొలియాతుని చంపిస్తున్నాడు, నమ్మి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు మాట్లాడాలా. చూడండి, 2 కొరింథీయుల పౌలు భక్తుడు రాస్తాడు ఏమనంటే 4:13 చదవండి. నేను ఆల్రెడీ ఆన్లైన్ ప్రార్థనలో ఇది మాట చెప్పి ఉన్నాను. ఎంతమంది గుర్తుకుందన్నారు? యేసయ్యా ఆన్లైన్ ప్రేయర్లు మొదలవునుగాక. 2 కొరింథీయులు 4:11 16 ఇంగ్లీష్ బైబిల్. ఐ బిలీవ్ therefore I spoke, we also believe therefore we speak. నేను నమ్ముతున్నాను కాబట్టి నేను మాట్లాడుతూనే అన్నాడు. విశ్వసించింది కనుక మాట్లాడుతుంది. హల్లెలూయా. మనము ఏదైతే విశ్వసిస్తావో అది మనం మాట్లాడాలి. నేను గొలియాతుని చంపుతానని చంపినాడు, అయిపోయా. నువ్వు విశ్వసించాలి, ఈ మాటలు మాట్లాడాలి. మళ్ళీ ఒక మాట చదవరాది. కాగా విశ్వసించింది కనుక ఏమని విశ్వసించాలో తెలుసా? ఈ పరిస్థితులను నేను జయించబోతున్నాను. హల్లెలూయా. విశ్వసించింది కనుక మాట్లాడింది. మీరు చూడండి, మీరు విశ్వసించి మాట్లాడితే విజయం పొందుతారు. ఇప్పుడు నుంచి మీరు జరిగిన అన్ని కూడా విశ్వసించి మాట్లాడితే విజయం చూస్తారు. ఫెయిత్ సీస్ స్పీక్స్ విక్టరీ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారు. ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది మీరు మాట్లాడినట్లయితే అది విజయం మిమ్మల్ని చూస్తారు. అందుకే దేవుడు ఒక వాక్యం ఏం చదివిస్తుంది? ఈ కొండను చూసి కదా, ఈ కొండను చూసి సముద్రంలో పారదోయాలంటే అది ఆ కొండ వెళ్ళి సముద్రం వాళ్ళు పొడుతుంది. ఆవగించేంత విశ్వాసం అంటే చాలంట. అది ఎవరు మాట్లాడాలా? నమ్మి విశ్వసించి పలికినప్పుడు ఆ కొండ వెళ్ళిపోతుంది. దేవుడు బిడ్డలారా, నీ నమ్మి విశ్వసించి కొండలాంటి, ఏంటంటే కొండలాంటి, ఏమి బాధ, కొండలాంటి చింత, ఇంకా ఏమన్నా కొండ కాదయ్యా, పెద్ద ఆకాశం ఎలా ఉంది, బరువు, కొండలాంటి బరువు విశ్వసించి ఆ కొండని తీసేయని మాట్లాడుతున్నాడు. దేవుడు గొప్ప కార్యం జీవితం చేస్తాడు. ఇక్కడ శరీరంలో ఎవరికైనా కానీ ఏదైనా బలహీనం ఉంటే ఇప్పుడే దేవుడు సంపూర్ణమైన స్వస్థత కలుగుతుంది. ఇప్పుడే బాసరగడంలో, గణేష్పల్లిలో గత ఆదివారం మాట్లాడుతూ సడన్ గా నేను మరియు ప్రార్థన చేసిన, బలహీనత గురించి ప్రార్థన చేసిన. లాస్ట్ లో ఆ పాస్టమ్మ గారు చెప్తున్నాడు, నాకు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా నాకు బాగా కాలేదు, వెనుకకు వీపు నొప్పి ఉండే, ఆ ప్రార్థన చేసిన వెంటున్నావు నాకు దేవుడు స్వస్థపరిచినాడు, ఇప్పుడు నేను కదులుతున్నాను. హల్లెలూయా. ఇప్పుడు నేను చదువుతున్నాను, నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. మీ మీద ఎటువంటి బరువు ఉన్నా, ఎటువంటి రాయి ఉన్నా ఇప్పుడే మీ శరీరం తేలిక అవును కాక, శరీరం తేలి అవును కాక. హల్లెలూయా. కొండతో చెప్పమన్నాడు, కొండ అక్కడ తిరుగు. నువ్వేం చేస్తున్నావు? కొండను చూసి కొండమ్మ కొండ, కొండమ్మ కొండ. కలవరపడుచు నా కన్నులే కలవరపడి కొండ చూడే వైపు నా కన్నులే తుదునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా, నీవు నాకుండగా. చెప్పండి, నీవే నాకుండగా.
పరిస్థితిని చూసి కుమిలిపోతున్నావా? కొండతో చెప్పు, ఆవగింజ విశ్వాసముతో చెప్పు, ఏ కొండ నమ్మి విశ్వసించి చెప్పు, నేను విశ్వసించుతున్నాను కాబట్టి నేను పలుకుతున్నానని చెప్పు. ఏ కొండ లాంటి పరిస్థితి వెళ్ళిపో, సముద్రానికి వెళ్ళిపో. ఒక్కసారి చెప్తే కాదు, ఏం చేయాలా? కొండతో చెప్తానే ఉన్నాను, చెప్తానే. ఒక కొండ ఉందనుకో, దాన్ని ఎన్నిసార్లు కొడతాం? ఒక రాయి ఉందనుకో, ఏం చేస్తాం? టక్క 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 టక్క. ఇన్ ద సేమ్ వే నమ్మి విశ్వసించి చెప్పు. అందుకే దావీదు అంటున్నాడు, నేను విశ్వసించిన, నేను నమ్మి తిని కదా, నేను పలికి తిని అంటాడు. ఎస్, కీర్తన కాలంలో ఇక్కడ నేను విశ్వసిస్తున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. therefore I speak, therefore I believe that I spoke అంటాడు. I speak అంటాడు. సో మీరు పలక ఏమని? ఈ లోకాన్ని జయిస్తాను, నేను దేవుని మూలంగా పుట్టినాను. ఇప్పుడు 1 కాదు, 3 వచ్చినా 4 వచ్చినా నేను జయిస్తాను. జయించువాడు నాలో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకాన్ని జయించటడు చేస్తాడు. ఆల్రెడీ ఆ సామర్థ్యత నీకు ఇచ్చి ఉన్నాడు. నేను నా పిల్లలను జయించే సామర్థ్యత దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఒకసారి జయించువాడు మాలో ఉన్నందుకు, మనలో ఉన్నందుకు చప్పట్లు కూడా దేవుడు స్తుతిస్తారా? హల్లెలూయా! అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోకానికి మీరు వెలుగే ఉన్నారు అంటున్నాడు. ఈ లోకమంతా చీకటి ఉంటుంది, కానీ దేవుని బిడ్డలు మాత్రం వెలుగే ఉన్నాడు. కటకటి చీకటి కమ్ముచున్నది, ఆయన దేవుని బిడ్డలు లెమో తేజరినమో యెహోవా వెలుగు మీపై ఉదయించును. అందరూ అంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో వెనకకు వెళ్ళిపోతామని. దేవుని బిడ్డలకు ప్రమోషన్ వచ్చును గాక. దేవుని బిడ్డలకు రెట్టింపు ఘనత వచ్చును గాక. ఈ సెకండ్ వే అంటున్నారు కదా, దేవుని బిడ్డలకు యోబుకు 2 ఆశీర్వాదం ఎట్లా వచ్చిందో, ఈ 2 అంటున్నారు కదా, ఈ 2 ఆశీర్వాదం దేవుని బిడ్డలకు వచ్చును గాక. హల్లెలూయా! నిన్న ప్రభువా గత సంవత్సరము ఫస్ట్ వేవ్ ముందుకు ఇల్లు ఇచ్చినావు, సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయింది, ఏదో మెరకల్ చేయాలి ప్రభు అని అడిగాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? మేబీ world is going down, economic is going down, but my account, my deposit, my economic, నా డబ్బు is from the Lord. అందుకే దేవుడి సంవత్సరంలో వాగ్దానం ఇచ్చున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం किधर से आता है? हमको सहाय भगवान से आता है, भगवान से आता है, ईश्वर से आता है, ईश्वर मसीह से आता है. హల్లెలూయా! కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునో నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. యెహోవా వలన నాకు సహాయం వస్తుంది. యెహోవా వలన ఇల్లు కట్టడానికి సహాయం చేస్తాడు. ప్రభువా, ఈ టైంలో ఇల్లు కట్టడానికి ఏమంటారు, సమృద్ధిగా దయచేయండి. హల్లెలూయా! ఇటువంటి టైంలో ఇల్లు కూడా ఓపెన్ అవ్వను కాక, ఈ టైంలోనే కారు కూడా వచ్చును కాక, ఈ టైంలో డబుల్ బ్లెస్సింగ్ వచ్చును కాక. బికాస్ వీఆర్ కనెక్టింగ్ టు గాడ్. మనం దేవునితో కనెక్ట్ కావాలి. మనం ఈ లోకాన్ని జయించడం అంటే వారందరూ అంటే మనం ఏసీతో టీవీగా సాగుగా కిదర్ సే ఆ రహే కిదర్ సే ఆ రహే. ఇది వరకు ఫారెన్ నుంచి వచ్చేది. ఇప్పుడు అరే దేవుడి దగ్గర నుంచి వస్తుందిరా.
ఒకరు మన వాళ్ళు నేను ఇల్లు ఫస్ట్ టైం ఇల్లు కట్టుకున్నప్పుడు ఏమన్నారంటే బయట నుంచి వస్తుంది అందుకే ఇల్లు కట్టినారు. ఇక సెకండ్ టైం హల్లెలూయా ఇప్పుడు అన్నారు అందరూ ఏమనంటే అరే వీళ్ళకు అక్కడి నుంచి కాదు ఆయన దేవుడి దగ్గర నుంచి వస్తుంది అందరూ దేవుడి దగ్గర నుంచి వస్తున్నాడు. కొండలు తట్టు నా కన్నులు హెచ్చుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా వలన నీకు సహాయం వస్తుంది. అంటే ఈ పరిస్థితుల్లో నాకు నా కుటుంబానికి యెహోవా నాకు సహాయం చేస్తాను, నాకు సహాయం చేస్తాను. చెప్పలబడేది సహాయం చేస్తున్నందుకు విశ్వాసంతో హల్లెలూయా పలక ఇందాక చెప్పండి కొండను తీసి కొండను చెప్తే పక్కకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా నాకు యెహోవా వల్ల నాకు సహాయం వస్తుంది, యెహోవా వల్ల నేను ఇల్లు కడతా, యెహోవా వల్ల ఇల్లు ఓపెన్ అవుతుంది, యెహోవా వల్ల కారు వస్తుంది, యెహోవా వల్ల యోగుకి 200 ఆశీర్వదించినాడు, యెహోవా వల్ల ఈ టైంలో 2 కాదు 200 ఆశీర్వాదం వస్తుంది. వాళ్ళు అంటేనే ఉంటాడు ఏమున్నా ఏం లేదు ఏదో నమ్ముతున్నాడు. చూడండి దావీదు చిన్నవాడే కానీ చూసి చెప్పినాడు, విశ్వసించినాడు కాదు పలికి ఉన్నాడు, నేను గొలియాతుని హతం చేస్తాను. బలం లేదు పాడు లేదు ఏది లేదు కానీ జయించు ఆత్మ దావీదులో ఉంది. అదే ఆత్మ నీలో ఉంది. ఇప్పుడు శక్తి గల ఆత్మ, నిగ్గుర గల ఆత్మ, ధైర్యం గల ఆత్మ, ప్రేమ గల ఆత్మ, జయించు ఆత్మ నీలో ఉంది కాబట్టి నువ్వు జయిస్తావు. అంతేకాదు నీ ద్వారా ఒక 10 మందిని 100 మందిని 1000 మందిని 1000 లక్షల మందిని జయించే వాడులను చేయగలుగుతా. ఒక గొప్ప సైన్యముగా వెలుడుగా కనుకొని దేవుని యందు నమ్మకం పెట్టండి. Be faith on God. Be trust on God. హల్లెలూయా. చాలా మంది పరిస్థితులు వస్తే ఆగిపోరు. అట్లా ఉండద్దు మీరు, అట్లా ఉండద్దు మనం. నేను జయిస్తాను, నేను జయిస్తాను. బహుశా పేతురు లోపలికి వెళ్ళిపోయాడు. థ్యాంక్ గాడ్ గాలిని చూసిన వ్యక్తి వినండి, గాలి వారణ శబ్దాన్ని చూసిన వ్యక్తి క్రీస్తుని చూసినాడు. నేనంట క్రీస్తును చూడడం అంటే విశ్వాసాన్ని చూడడం. హల్లెలూయా. ఏం చేసినాడు యేసుక్రీస్తు ప్రభు? బేటా నువ్వు మళ్ళా విశ్వాసంలో ఉన్నావా? రైట్ ఉందా? లేదు. నీకు విశ్వాసం అంటే లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళిపోయింది క్రీస్తు వైపు చూడు. తప్పిపోయిన కుమారుడు మరలా తండ్రికి గుర్తు చేస్తున్నాడు. అయితే గుర్తు చేసుకున్నాడు అంతే, గుర్తు చేసుకొని తగ్గించుకొని వెళ్ళాడు అంతే. దేవుడు పట్టేసుకున్నాడు, ఒకరందరు ఇచ్చినాడు, పెద్ద దావత చేసినాడు. హల్లెలూయా. మరలా ఈ మాట గుర్తుకొస్తుంది, దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు, దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు, దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. అందరూ ఆశ్చర్యపోయేటట్టు దేవుడు సహాయం చేయబోతున్నాడు. ఎవరు నాకు సహాయం చేసి ఉన్నారు అని చెప్పుకుంటారు. పక్కవారు అన్నారు, ఇంటి వారు అన్నారు. ముందు ఒకవేళ దేవుడు సహాయం చేసి ఉంటే, ముందు ఒకవేళ దేవుడు మీకు సహాయం చేసి ఉంటే కష్టపడి సంపాదించుకున్నాడు లేదు, ఇప్పుడు దేవుడు ఇల్లు కట్టినారు అంటున్నాడు, ఇప్పుడు ఏదైనా దేవుడు కార్యం చేసినాడు అంటున్నాడు. ఏమంటారు? దేవుడే వీళ్ళకి సహాయం చేసినాడు. ఒక పాట, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు. పేతురు గొప్ప దేవుడు ఉన్నాడని చూసిన, నువ్వేం చూడాలి? ఇప్పుడు కళ్ళను వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడు, విశ్వాసం తక్కువైనప్పుడు ఏం చేయాలి? పాడండి అందరు వాళ్ళు. గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప దేవుడు మనకున్నాడు, గొప్ప రాజు, గొప్ప రాజు మనకున్నాడు, గొప్ప రాజు మనకున్నాడు,
స్తుతించెదము. ఆడి పాడి స్తుతించెదము. అయ్యో ఆడమా. ఆడి పాడి స్తుతించెదము. ఆడి పాడి స్తుతించెదము. మరొకసారి. గొప్ప దేవుడు. అందరు పాడతామా? అందరు పాడండి. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప రాజు. గొప్ప రాజు మనకున్నాడు. గొప్ప రాజు మనకున్నాడు. గొప్ప రాజు మనకున్నాడు. హల్లెలూయా. సామెతలు 28:25 చదువు. పేరాస గలవాడు కలహము రేపుడు, యెహోవా యందు నమ్మకం ఉంచేవాడు వర్ధిల్లుడు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యందు నమ్మకం పెడితే, విశ్వసిస్తే ఏమంటారు? అందరూ సార్ నేను వర్ధిల్లుతాను. దేవుని యందు విశ్వసించి దేవుని యందు నమ్మకం పెడితే ఏమంటాడు? దేవుడు మిమ్మల్ని లేపుతాడు. మీ వ్యాపారాన్ని లేవనెత్తుతాడు. Hallelujah. Those who trust on the Lord, they will be prosperous. వర్ధిల్లేదని అందరూ నేను వర్ధిల్లుతాను. దేవుని యందు ఎంతమంది నమ్మకం పెట్టి ఉన్నారు? అయ్యా మీరు వర్ధిల్లుతారయ్యా. అమ్మా వర్ధిల్లుతారు. వర్ధిల్లెదను మన దేవుని మందిరమందు నాటబడిన. మనమందరం ఎటువంటి వారము? చూడండి, దేవుని యందు నమ్మకం పెట్టిన వారంట నాటబడిన వారు. ఎవరైతే నాటబడతారో వారు వర్ధిల్లుతారు. ఎవరైతే విశ్వాసముతో ఉంటారో వారు వర్ధిల్లుతారు. యేసయ్య, ఈ రోజు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి, మందిరంలో ఉన్నవారు సంఘస్థులు ప్రభువా, వారు విశ్వసించినా విశ్వసించకపోయినా వారు నమ్ముతున్నందుకు ప్రభా ఈ వాగ్దానం ప్రకారం వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాను. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. నీతిమంతులమై గోవువేయుడతో. అందరా నీతిమంతులమై గోవువేయుడతో. యేసు రక్తములోనే జయము. జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము నాకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. నీతిమంతులమై వర్ధిల్లేరు కాదు, మోగు వేసేస్తాం. అంటే దాని అర్థం క్యాప్చర్ చేసేస్తాం. ఒక మాట చెప్పాలి అంటే ఓకే హల్లెలూయా. నాటమాడు
దేవునికి స్తోత్రం. మోగు వేయదము, విసిగించు. ఓకే, షైన్ కాడ్, అరైజ్ అండ్ షైన్, ద గ్లోరీస్ ఇస్ కమింగ్ అపాన్. హల్లెలూయా. దేవుని యొక్క షైనెస్ మీలో కనపడను గాక. ఓకే, ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఏ విధంగా సూపర్ న్యాచురల్ గా దేవుడు దీవిస్తాడు. నేను అడిగిన ప్రభా, వన్ వేలో, సెకండ్ వే, సో యూ హ్యావ్ టు బ్లెస్ మీ. దేవుడు ఒక వాక్యం చెప్తుంది, ఆయన నమ్మకం ఇచ్చిన వారు వర్ధిల్లుతారు. ఆ వాగ్దానం పట్టుకొని మీరందరూ వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నారు. దేవుడి మాటలు మీ హృదయంలో ఉండగా. సరే, మీ కానుకలు మీ చేతిలో తీసుకోండి. లాస్ట్ చదువు. సనుగు కొనుకయు బలవంతముగా కాకయు, సనుగకుండా గునుగకుండా ఏడవకుండా బలవంతముగా కాకయు, బలవంతంగా కాకుండా ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం, తన హృదయంలో నిశ్చయించిన ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారు. God loves a cheerful giver. దేవుడు ఇచ్చువారిని ప్రేమిస్తాడు. దాని ఆపోజిట్ ఏంటి? దాని ఆపోజిట్ ఏంటి? దాని ఆపోజిట్. దేవుడు ఇచ్చువారిని, ధారాళముగా ఇచ్చువారిని ఏమంటున్నాడు? ప్రేమిస్తాడు. దాని ఆపోజిట్ ఏమంటాడు? అపవాది ఇయ్యని వారిని ప్రేమిస్తుంది. అదే ఇచ్చి వారిని ఎవరు ప్రేమిస్తున్నాడు? యేసయ్య ప్రేమిస్తున్నాడు. ఇయ్యని వారిని ఎవరు ప్రేమిస్తా ఉన్నాడు? హల్లెలూయా. దేవుడు నిన్ను చూసి సంతోషిస్తా ఉన్నాడా? దేవుడు నిన్ను చూసి ఆనందిస్తున్నాడా? లేకపోతే అపవాది నిన్ను చూసి ఆనందిస్తుందా? ప్రాస్పరస్ వర్ధిల్లలు ఎంతయో కూడా విత్తనం మీద ఆధారపడి ఉంటుంది. ఆయనను ప్రేమించిన వారందరినీ కూడా ఉన్నతమైన శిఖరములోనికి ఆయన గణపరుస్తాడని, దీగాయు చేత తృప్తిపరుస్తాడని దేవుని ఒక వాగ్దానములో రాయబడి ఉన్నది. నీ విత్తున్న విత్తనము కానుక నీకు ఒక తరమిది కాదు, తరతరముల వరకు నువ్వు విత్తుతున్నావు. హల్లెలూయా. డెవిల్ హేట్స్ గివింగ్ టు గాడ్. అపవాదికి కోపం దేవుడి రాజ్యము కొరకు, దేవుని కొరకు కానుకలు అర్పించడం అంటే అపవాదికి కోపం, కానీ దేవునికి సంతోషం. అపవాదికి ఎందుకు కోపం అంటే వారు ఇత్తుతుంటే వారు వర్ధిల్లుతారు కాబట్టి, వారు ప్రాస్పరస్ అవుతారు కాబట్టి. హల్లెలూయా. యు గివింగ్, గాడ్ ఇస్ లవింగ్ సో మచ్. ఇప్పుడు దశభాగము దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నారా? దేవుడు సంతోషిస్తాడు. లేకుంటే అపవాది సంతోషిస్తాడు. బేటా. హల్లెలూయా. అందరూ లేచినట్లయితే ప్రార్థన చేస్తాం. ఎవరైనా కానీ ఈ వారంలో పుట్టినరోజులు ఉన్నాయా? ఈ వారంలో కానీ ఈ వారమే నెక్స్ట్ వెడ్డింగ్ యానివర్సరీ. ఇలా ఫ్రాన్సిస్ బర్త్డే ఉండేది. హల్లెలూయా. మీరందరూ స్వీట్ మిస్ అయిపోయారు. హల్లెలూయా. రైట్. సో రైట్, ఈ సర్వీస్లు లేరు కాబట్టి ప్రార్థన చేయలేము.
ఫస్ట్ సెమిస్టర్కి వచ్చిన. ఓకే, మనం అందరము ప్రార్థన చేసి మనం ముందుకు వెళ్దాం. ఫాదర్ వి ప్రే, యేసయ్య ఇచ్చిన కానుకలు బ్లెస్ చేయని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. చెప్పబడిన వాక్యము వారి హృదయంలో ఉండును గాక. వారి చేతి పని బ్లెస్ చేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ స్వస్థపరచమని, విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, వారందరూ ఆత్మలో ఒక పంపం, విశాలతల విజయము పొందుకున్నారని నిశ్చయముతో వారు వెళుతుండగా వారి విశ్వాసం అధిక విశ్వాసం అవునుగా కానీ ప్రార్థిస్తూ వారి చేతి పని దీవించమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ సహవాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడైనను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.